ఆలంపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి మన ముఖ్య ఉద్దేశము. కర్నూలుకి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే కర్నూలు నుంచి ఒక రాష్ట్రపతి అయినాడు, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా రాయలసీమ నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. మనం ఏమీ సాధించుకోలేకపోతున్నాం. ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ మనం హైకోర్టు బెంచ్ సాధించుకోలేకపోతాం. మన పక్కన ఉన్న అలంపూర్ వాళ్ళు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్షన్ గురించి, ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అలంపూర్ నుంచి రాజధానికి నడుచుకుంటూ వెళ్ళినారు. అక్కడికి వెళ్ళి వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఇందాక ఇద్దరు మేడం చెప్పినట్టు నాగలక్ష్మి మేడం మాట్లాడిన మాటలు కాళ్ళ కింద భూమి ఇంకా అదురుతూనే ఉంది. మీరు చెప్పిన ఆమరణ నిరాహార దీక్ష లేట్ అవుతుందేమో నా ఒకవేళ మరణమే సమాధానం అయితే ఇప్పుడే మృత్యును కౌగలించుకోవచ్చేమో అన్నట్టు ఉద్యమాల్లో వచ్చిన పిల్లలు మేమంతా యూనివర్సిటీలో మాకే మీరు ఒక ఉద్యమం మళ్ళీ ఒక స్ఫూర్తి లేకపోయినట్టు అనిపిస్తుంది. మీకు మరీ ధన్యవాదాలమ్మా. మీరు చెప్పిన విధానం ఒకవేళ అలాంటి మరణమే సమాధానం అయితే ఇప్పుడిప్పుడే మృత్యువును కౌగిలించుకుంటే బాగుంటుందేమో. ఇప్పుడున్న ఎమోషనల్ బ్యాగేజ్ అట్లే ఉంది, కొద్దిసేపు ఉంటుంది ఇది. ఇంకా రెండోది వచ్చేటప్పటికి 90 రోజుల్లో ఉద్యమం అని చెప్పారు. ఇది హైకోర్టు ఇస్తామని చెప్పారు. నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు, వెంకటరాముడు. అక్టోబర్ 2017 నేను మా మిత్రుడు వీళ్ళంతా అరెస్ట్ అయిన వాళ్ళు, ఇంకా మా జూనియర్స్ మమ్మల్ని అందరినీ ఆల్మోస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిలో ఎగ్జాంప్టెడ్ లిస్ట్లో మేమున్నాం. మాకున్న చిన్న లాబింగ్ పొద్దున్నే ఒక పెద్ద ఫార్చునర్ కారు తీసుకొని పెనుగొండకి ఎలాగైనా సరే వెళ్ళాలని ఉద్యమాలు చేసిన వాళ్ళం కదా, ఏ రకంగానే వెళ్ళగలుగుతాం. టార్గెట్ పెడితే వెళ్ళిన తర్వాత బాగా మీటింగ్ జరుగుతుంది. అక్టోబర్ 2017 17-18 తేదీ గుర్తుకులేదు. ఇనాగ్రేషన్ అంటే ఆయన ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్, కియా ఫౌండేషన్ స్టోన్. మేమందరం ఇలాంటి ఒక పెద్ద దాంట్లోనే మధ్యలో కూర్చున్నాం. అక్కడున్న డిఎస్పీలు వాళ్ళంతా దీస్ పీపుల్ ఆర్ సాఫ్ట్ కోర్, ఏం చేస్తారు అన్నట్టు ఆ పాయింట్ పోండి ఏమవుతుంది అన్నట్టు పంపించేశారు. లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ కూతవేటు దూరంలో చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడుతున్నప్పుడు వి రైజ్ ది ఫ్లాగ్స్ ఏదో చేశాం. ఇమీడియట్గా మా జూనియర్ ఒక అబ్బాయి సార్, జూనియర్ నగేష్ ముద్దాయి, ఇంకొక అబ్బాయి, ఇద్దరు ముద్దాయిలు. వాళ్ళిద్దరిని పట్టుకెళ్తున్నప్పుడు ఈయన పరిగెడితే ఈయనను జీపులు వేసుకొని పోయారు. నన్ను వదిలేశారు, నేను వీళ్ళంట పరిగెత్తుకుంటా వెళ్ళి పెనుగొండ స్టేషన్లో కూర్చున్నాం. సరే వదిలిన తర్వాత కొంతమందికి మాత్రమే మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం, ముఖ్యమంత్రి గారితో కలవచ్చు అంటే చంద్రబాబు సార్తో మాట్లాడడానికి మాకు ఒక 7-8 మందికి పర్మిషన్ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత మేము ఆయన దగ్గరికి వెళ్తున్నాం. పర్మిషన్ హెలిప్యాడ్ దగ్గర. కండిషన్స్ అప్లై ఏంటంటే ఎవరు హార్ష్గా మాట్లాడడానికి లేదు, మాట్లాడితే ఎత్తుతాం. సరే ఇట్స్ ఓకే, మేము సార్ను పద్ధతిని వెళ్ళిన తర్వాత సార్ మాకు హైకోర్టు బెంచ్ అన్న ఇవ్వండి అంటే, తమాషాలు చేస్తారండి మీరు, బెంచ్లు లేవా మీ ఆఫీసుల్లో? ఏం కావాలండి మీకు రాయలసీమ బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అన్న. సార్ అది సరిపోదు సార్, బెంచ్ కావాలి సార్, మీ ఆఫీసులో ఉన్నాయి పోండి అని సార్ చెప్పిన సమాధానం ఇదే. ఆయన ఎన్నికెళ్ళారు. సరే మా పిల్లల పైన 2 పైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, వాళ్ళను మేమేదో తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాం. ఇట్లాంటి ఒక పరిస్థితి 2017లో జరిగితే ఇవాళకి 2026 ఆల్మోస్ట్ ఒక దశాబ్దం తర్వాత మళ్ళీ కూర్చొని మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. 90 రోజులు అంటే ఆయన చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకొక మినిస్టర్ గారు మాట్లాడారు, వాట్ బేసిస్, వాట్ అథారిటీ యూ కన్ఫైన్ దట్ ది బెంచ్ విల్ బి శాంక్షన్ టు ది పర్టికులర్ లొకాలిటీ విదిన్ 90 days. దట్ హ్యాస్ టు బి డిస్క్లోజ్డ్ అవుట్ అండ్ అవుట్. అలా ఏం లేదు. రెండోది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సర్క్యూట్ బెంచా ఇంకోట ఏం అర్థం కాదు. మా సిస్టర్ చెప్పినట్టు సర్క్యూట్ బెంచ్ అయితే మనకు వద్దు, లాలీపాప్ ఇచ్చినట్టు, చికెన్ లాలీపాప్ ఎవరికి ఇష్టమైన లాలీపాప్ అది కరిగిపోతుంది, అదేం మనకు అక్కర్లా. వన్ మోర్ థింగ్, ఈ ఆస్పెక్ట్లో అంతా మనం తిరిగితే ముట్టడించే కార్యక్రమాలు ఏం పెద్దగా వర్కౌట్ కావు. ఒకటి కూర్చోవడం, అందరూ మోర్ పర్టికులర్లీ జూనియర్లు అందరూ ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన ఎవరో సార్ చెప్పినట్టు, శివరామరెడ్డి సారు ఇంకా పెద్దలు చెప్పినట్టు కొంచెం త్యాగం అవసరం అవుతుంది, త్యాగం చేయాల్సిందే. నువ్వు త్యాగం చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో నీ గురించే మాట్లాడుకుంటారు మీరందరూ. ఈరోజు 17లో అరెస్ట్ అయిన పిల్లల గురించి నేను ఏదో మాట్లాడుతున్నా.
త్యాగం అవసరం. 10 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ త్యాగం గురించే మాట్లాడుకున్నాం. త్యాగం చేయాల్సిందే, ఫైనాన్షియల్గా త్యాగం చేసుకోవాల్సిందే, కొద్ది గొప్ప హెల్త్ పరంగా మనం కూర్చోవాలా, చేయాలా, సిన్సియర్గా ముందుకు వెళ్ళాలా. ఇప్పటికైతే ఒక హిందూ లాంటి న్యూస్ పేపర్ ఇస్తే మనకు ప్రామాణికం, ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఇస్తే ప్రామాణికం. ఒక న్యూస్ పేపర్ దట్ ఈస్ ది రినౌన్డ్ డైలీ న్యూస్ పేపర్, could it be said under any stretch of imagination that the ఈనాడు న్యూస్ పేపర్ పబ్లిష్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్? షూర్, మనం అడ్వకేట్స్ గవర్నమెంట్ కన్సెంట్ కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ కన్సెంట్ కానీ లేకుండా ఒక ఈనాడు డైలీ రొటీన్ న్యూస్ పేపరు పబ్లిష్ చేసేదానికి అవుతుందా? అబ్సల్యూట్లీ నో. సో we must have all come together without the parties, without మేడం చెప్పినట్టు కులం ఏం లేదు, అడ్వకేట్ కులమే, కాకి కులమే, ఇది అయితే ఇది, ఇంకొకటి అయితే ఇంకొకటి అనేది మనకు ఎప్పుడో డిసైడ్ అయ్యాం. ఏ ఊర్లోనైనా చేస్తాం. దిస్ ఇస్ ఓన్లీ వన్ కమ్యూనిటీ, వీఆర్ ఆల్ అండర్ ది బ్లాక్. మన కోర్టు పెద్దదా లేకపోతే గవర్నమెంట్ పవర్ పెద్దదా అంటే గవర్నమెంట్ పవర్ పెద్దదే కాబట్టి నల్లకోట్లు రోడ్డుకి ఎక్కుతున్నాయి. మరి నల్లకోటిని గౌరవించాల్సిన పరిస్థితి, సిస్టమ్కి ఆపోజిట్గా వెళ్ళే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సిస్టమ్ పవర్ఫుల్ కాబట్టి మనం సిస్టమ్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నప్పుడు కొంత కోల్పోవాల్సి వస్తుంది. కోల్పోనే దానికి సిద్ధంగా ఉన్నాం కదా అందరం. ఎస్, ఈ అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.